హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎన్బి షో తెలుగు. యూరప్ పతనం మొదలైంది. ప్రజెంట్ మీరు యూరోపియన్ కంట్రీస్ని చూస్తే అవి ఒకప్పట్లా లేవు. ఇల్లీగల్ ఇమిగ్రేషన్తో యూరప్ మొత్తం నిండిపోయింది. మీరు నమ్మరు, మన దేశంలో జరిగే క్రైమ్స్ కంటే కూడా యూరప్లో ఎక్కువగా జరుగుతున్నాయి. దొంగతనాలు, రేప్లు యూరప్లోనే ఎక్కువగా జరుగుతున్నాయి. అయితే రీసెంట్గా యూరప్ పరిస్థితి మరింత క్లిష్టంగా మారింది. మీ అందరికీ తెలుసు, కొన్ని రోజుల క్రితం ఫీఫా వరల్డ్ కప్ జరిగింది. అందులో స్పెయిన్ వరల్డ్ కప్ గెలిచింది. స్పెయిన్ గెలవడంతో అక్కడి ప్రజలు రోడ్ల మీదకి వచ్చి భారీగా సెలబ్రేషన్ చేసుకున్నారు. జస్ట్ కొన్ని రోజుల తర్వాత ఇప్పుడు స్పెయిన్లో పరిస్థితి భయంకరంగా మారింది. విషయం ఏమిటంటే, ఒక్కసారిగా స్పెయిన్ బార్డర్లోకి దాదాపు 60,000 మంది ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ సముద్ర మార్గం ద్వారా ఎంటర్ అయి ఇదిగో ఈ విధంగా ఆ దేశాన్ని ఇన్వేడ్ చేశారు. మీరు ఇక్కడ చూసినట్టయితే హాలీవుడ్ జాంబీ మూవీస్లో జాంబీలు ఏ విధంగా అయితే గుంపులుగా అటాక్ చేస్తాయో ఇక్కడ పరిస్థితులు సేమ్ అలాగే కనిపిస్తున్నాయి. బై ద వే, వీళ్ళంతా కూడా మొరక్కో దేశం నుంచి స్పెయిన్లోకి ఎంటర్ అవ్వడానికి ఎగబడుతున్న ప్రజలు. వీళ్ళు స్పెయిన్లోని సిటీస్లో ఎంటర్ అయ్యి అక్కడి ప్రజలపైన దాడులు చేయడం, షాప్లను దోచుకోవడం, ఓవరాల్గా క్రైమ్ రేట్ని పెంచడం చేశారు. ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే, వీళ్ళు ఎంటర్ అయింది స్పెయిన్లోని సియోటా అనే సిటీలో. అయితే ఈ సిటీ యొక్క మొత్తం పాపులేషన్ 80,000 మంది మాత్రమే. అయితే కేవలం 80,000 మంది జనాభా కలిగిన ఒక సిటీలోకి 60,000 మంది ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఒక్కసారిగా వచ్చేస్తే ఆ సిటీ పరిస్థితి ఏమవుతుందో ఒకసారి ఆలోచించండి. అక్కడి లా అండ్ ఆర్డర్, ట్రాఫిక్, క్రైమ్ ఇలా అన్ని విధాల ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయి. అండ్ ఇప్పుడు అదే జరిగింది. అండ్ ఇంకో షాకింగ్ విషయం ఏమిటంటే, మీరు ఈ వీడియోస్ని చూడండి. ఈ వీడియోస్లో మీకు ఎక్కడ కూడా ఆడవాళ్ళు, చిన్నపిల్లలు కనిపించరు. వీళ్ళంతా కూడా యంగ్స్టర్స్, మిలిటరీలో జాయిన్ అయ్యే వయసు కలిగిన వాళ్ళు. ఒక్కసారిగా స్పెయిన్ దేశం పైన దాడి చేసినట్టుగా అయింది. ఒక్కటే తేడా, వీళ్ళ చేతిలో వెపన్స్ లేవు. వెపన్స్ లేకుండా వీళ్ళు స్పెయిన్ని ఇన్వేడ్ చేసినట్టుగా ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది. ఒకసారి ఇమాజిన్ చేయండి, బంగ్లాదేశ్ నుంచి ఒక 60,000 మంది సాధారణ ప్రజలు ఒక్కసారిగా మన ఇండియా పైకి ఇన్వేజన్కి వస్తే ఎలా ఉంటుంది? సేమ్ అదే పరిస్థితి ఇప్పుడు స్పెయిన్ అండ్ మొరాకో మధ్య జరుగుతుంది. ముందుగా మీకు ఈ విషయం అర్థం కావాలి అంటే ఇదంతా ఎక్కడ జరిగిందో మనం మ్యాప్లో చూద్దాం. మీరు ఇక్కడ మ్యాప్ని చూసినట్టయితే సరిగ్గా ఆఫ్రికాకి యూరప్కి మధ్య ఇదిగో ఈ ప్రాంతంలో ఒక స్ట్రేట్ ఉంటుంది. దాని పేరే జిబ్రల్టర్ స్ట్రేట్. ఇది స్పెయిన్ అండ్ మొరక్కో దేశాన్ని డివైడ్ చేస్తూ ఉంటుంది. ఇక్కడి నుంచి ప్రతిరోజు 100 షిప్లు వెళ్తూ ఉంటాయి. అండ్ ఈ స్ట్రేట్ అనేది మెడిటేరియన్ సీకి అండ్ అట్లాంటిక్ ఓషన్కి మధ్య కనెక్షన్ లాంటిది. ఈ స్ట్రేట్కి నార్త్లో స్పెయిన్ ఉంటుంది, సౌత్లో మొరాకో ఉంటుంది. మనల్ని బ్రిటిష్ వాళ్ళు 200 సంవత్సరాలు ఏ విధంగా అయితే పరిపాలించారో అలాగే ఈ మొరాకో దేశాన్ని కూడా స్పెయిన్ ఒకప్పుడు ఆక్యుపై చేసి పరిపాలించింది. అయితే ఇప్పటికీ ఈ మొరాకోలోని 2 సిటీస్ స్పెయిన్ అండర్లోనే ఉన్నాయి. వాటి పేరే సయోటా అండ్ ఇంకోటి మెలీలా. మీరు టెక్నికల్గా చూస్తే ఈ 2 సిటీలు మొరాకో దేశంలోనే ఉన్నట్టు అనిపిస్తాయి. ఇవి మొరాకో దేశంలోని పార్ట్సే, కానీ వీటి కంట్రోల్ మొత్తం స్పెయిన్ చేతిలో ఉంటుంది. అంటే ఎవరైనా ప్రజలు ఈ సిటీస్లోకి ఎంటర్ అయితే వాళ్ళు స్పెయిన్లోకి ఎంటర్ అయినట్టే. స్పెయిన్లో ప్రజలకు ఎలాంటి హక్కులు ఉంటాయో ఆ హక్కులు వాళ్ళకు ఉంటాయి. అక్కడ స్పెయిన్ పోలీసులు ఉంటారు. స్పెయిన్ గవర్నమెంటే ఈ ప్రాంతం మొత్తాన్ని రన్ చేస్తుంది. అయితే ఇప్పుడు మొరాకో ప్రజలు బలవంతంగా బార్డర్ దాటి ఎంటర్ అయింది మెయిన్ ల్యాండ్ స్పెయిన్లో కాదు, మొరాకోలో ఉన్న ఈ స్పెయిన్ సిటీస్లో, సయోటా అండ్ మెలీలా సిటీలో. ఇక్కడ ఇంకో విషయం మీరు తెలుసుకోవాలి. మొరాకోకి స్పెయిన్ నుంచి 1956 జూలై 30వ తేదీన అంటే ఈ 60,000 మంది ఇన్వేడ్ చేసిన సేమ్ అదే రోజున ఈ దేశం స్వాతంత్రం సాధించింది. అయితే 60,000 మంది ఒకేసారి యూరోపియన్ దేశమైన స్పెయిన్ పైన ఎందుకు దాడి చేశారు? ఎందుకు ఆ సిటీ మొత్తాన్ని ఇన్వేడ్ చేశారు? ఇది ఇమిగ్రేషన్ ప్రాబ్లమా, లేదా దీని వెనకాల ఇంటర్నేషనల్ కన్స్పిరసీ, జియో పొలిటికల్ గేమ్ ఏదైనా ఉందా? మొరాకో దేశం కావాలనే ఇదంతా ప్లాన్ చేసిందా? అండ్ ఇంటర్నేషనల్ మీడియా ఈ మొత్తం ప్లాన్ వెనకాల ఇజ్రాయిల్ అండ్ ట్రంప్ ఉన్నారు అని ఎందుకు చెప్తున్నాయి? ఈ విషయాల్ని మనం డీటెయిల్గా తెలుసుకుందాం. మీరు యూరప్ గురించి కొన్ని విషయాలు తెలుసుకోవాలి. ప్రజెంట్ ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే యూరప్ ప్రజలు బెస్ట్ లైఫ్ని గడుపుతున్నారు. ఎందుకంటే ఒక 200 సంవత్సరాల క్రితం వీళ్ళు మనకన్నా వేగంగా అభివృద్ధి చెంది ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇతర దేశాల్ని ఆక్యుపై చేసి అధికారం చెలాయించారు. అనేక దేశాల సంపదను దోచుకున్నారు. కాబట్టి ఇప్పుడు వీళ్ళు చాలా హ్యాపీగా కంఫర్టబుల్ లైఫ్ని గడుపుతూ ఉంటారు. అందుకే యూరోపియన్స్ చెప్తూ ఉంటారు, ప్రపంచం మొత్తం ఒక అడవి అయితే ఈ యూరప్ ఒక గార్డెన్ అని. ఇప్పుడు ఆ గార్డెన్ కంప్లీట్గా తగలబడబోతుంది. యూరప్లో ఫుల్ ఫ్రీడమ్ ఉంటుంది.
అండ్ హ్యూమన్ రైట్స్కి ఎక్కువ వాల్యూ ఇస్తారు. అండ్ ఎవరైనా యూరప్లోకి ఇల్లీగల్గా వచ్చినప్పటికీ అక్కడి న్యాయ వ్యవస్థ వాళ్ళను తిరిగి వెనక్కి తరిమే బదులు పాపం వాళ్ళ దేశంలో ఇబ్బంది పడి మన దేశానికి వచ్చారు కాబట్టి వాళ్ళకు హెల్ప్ చేయండి, వీలైతే షెల్టర్ ప్రొవైడ్ చేయండి, వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వండి అంటూ యూరోపియన్ చట్టాలు ఇమిగ్రెంట్స్కి చాలా ఫ్రెండ్లీగా ఉంటాయి. అందుకే చాలామంది ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ తమ ప్రాణాల్ని రిస్క్ చేసి కూడా ఏదో విధంగా యూరప్లోకి వెళ్ళాలి అనుకుంటారు. ఇప్పుడు అదే జరిగింది. అయితే ఇదంతా జరగడానికి ప్రధానమైన కారణం స్పెయిన్ సుప్రీంకోర్టు ఇచ్చిన ఒక తీర్పు. రీసెంట్గా స్పెయిన్లో ఒక ఇల్లీగల్ ఇమిగ్రెంట్కి చెందిన కేసుపై అక్కడి సుప్రీంకోర్టు ఒక తీర్పునిచ్చింది. ఆ కేసు ఏమిటంటే 2024లో మొరక్కో నుంచి ఒక వ్యక్తి తన ప్రాణాల్ని తెగించి సముద్ర మార్గం ద్వారా స్పెయిన్లోకి ఎంటర్ అయ్యాడు. దాంతో పోలీసులు అతన్ని వెంటనే పట్టుకొని తిరిగి మొరాకో గవర్నమెంట్కి అప్పజెప్పారు. ఈ విషయంలో ఆ దొరికిన వ్యక్తి హ్యూమన్ రైట్స్ హెల్ప్ తీసుకొని స్పెయిన్ సుప్రీంకోర్టులో కేసు వేశాడు. అప్పుడు సుప్రీంకోర్టు ఏం చెప్పిందో తెలుసా? ఈ యూరోపియన్ వాళ్ళకి మంచితనం ఎక్కువ కాబట్టి అక్కడి కోర్టు చెప్పిన తీర్పు ఏమిటంటే, ఇలా ప్రాణాలకు తెగించి సముద్ర మార్గం ద్వారా ఒక మంచి జీవితం కోసం మన దేశానికి వచ్చిన వ్యక్తిని తిరిగి బలవంతంగా పంపడం కరెక్ట్ కాదు. అతను ఏదైనా వ్యాలిడ్ రీజన్తో, అంటే మొరాకో దేశంలో అతని ప్రాణాలకు హాని ఉన్నట్టు లేదా అక్కడ అతను యుద్ధం వల్ల ఇతర పరిస్థితుల వల్ల బాగా ఇబ్బంది పడ్డట్టు ప్రూవ్ చేసేంత వరకు అతను స్పెయిన్లోనే ఉంటాడు. స్పెయిన్ గవర్నమెంట్ అతనికి షెల్టర్ ప్రొవైడ్ చేస్తుంది, ఫ్రీ ఫుడ్ని ప్రొవైడ్ చేస్తుంది, డబ్బులు ప్రొవైడ్ చేస్తుంది, వీలైతే ఉద్యోగాన్ని కూడా ప్రొవైడ్ చేస్తుంది. అంటే ఓవరాల్గా అసైలం ప్రొవైడ్ చేయాలి అని తీర్పునిచ్చారు. దాంతోపాటు ఈ సుప్రీంకోర్టు క్లియర్గా చెప్పింది ఏమిటంటే, ఒకవేళ ఎవరైనా బార్డర్ ద్వారా వస్తుంటే వాళ్ళను తిరిగి వాళ్ళ దేశానికి పంపడంలో న్యాయం ఉంది. కానీ ప్రాణాల్ని రిస్క్ చేసి సముద్ర మార్గం ద్వారా వస్తే మాత్రం వాళ్ళను తిరిగి పంపకండి అంటూ తీర్పునిచ్చింది. ఈ విషయం మొరాకో ప్రజలకు బాగా నచ్చింది. అండ్ ఈ కోర్టు తీర్పు మొరాకో దేశంలో బాగా వైరల్ అయింది. ఎందుకంటే మొరాకో అనేది ఆఫ్రికన్ కంట్రీ. ఆఫ్రికా దేశాల్లో పరిస్థితి ఎలా ఉంటుందో మీ అందరికీ తెలుసు. అక్కడి ప్రజలు బెటర్ లైఫ్ కోసం యూరప్కి ఇల్లీగల్గా వెళ్లేందుకు రెడీగా ఉంటారు. అలాంటి వాళ్ళకి స్పెయిన్ దేశ న్యాయ వ్యవస్థలో ఉన్న ఈ లూపోల్ తెలిసిన వెంటనే ప్రజలు బార్డర్ ద్వారా వెళ్ళడం మానేసి సముద్ర మార్గం ద్వారా ఆ దేశంలోకి ఎంటర్ అవ్వడం మొదలుపెట్టారు. ఎందుకంటే సముద్ర మార్గం ద్వారా వెళ్తే అక్కడి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం పోలీసులు కూడా ఏమీ చెయ్యరు అని వాళ్ళకు బాగా తెలుసు. అందుకే ఒక్కసారిగా వేల మంది ఈ విధంగా స్పెయిన్ పైన ఇన్వేజన్ మొదలుపెట్టారు. ఇక్కడి వరకు ఈ స్టోరీ బాగానే ఉంది. కానీ ఇప్పుడు ఇంటర్నేషనల్ మీడియా అవుట్లెట్లు చెప్పేది ఏమిటంటే, ఇదంతా కూడా మొరాకో దేశం కావాలనే చేసిన డ్రామా అని. మొరాకో దేశం స్పెయిన్ పైన రివెంజ్ ప్లాన్ చేయడానికి ఇదంతా చేసింది అంటున్నాయి. అలా ఎందుకు అంటే, నేను మీకు ఇందాక చెప్పాను, మొరాకో దేశానికి స్వాతంత్రం వచ్చింది 1956 జూలై 30వ తేదీన. సరిగ్గా అదే రోజు మొరాకో ప్రభుత్వం తమ దేశం నుంచి ఒక 60,000 మంది ప్రజల్ని స్పెయిన్ పైన ఎందుకు వదిలినట్టు అండ్ కొన్ని వీడియోస్ బయట సర్క్యులేట్ అవుతున్నాయి. అందులో ఈ మొరాకో దేశ ప్రభుత్వమే ఈ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ని ట్రక్కుల్లో తీసుకెళ్లి సముద్ర మార్గం ద్వారా స్పెయిన్లోకి వెళ్ళండి, ఇలా అయితే మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు అన్నట్టు గైడ్ చేస్తున్నట్టు కనిపిస్తుంది. ఈవెన్ మీరు ఈ వీడియోలో చూస్తే మొరాకో పోలీసులు కూడా ఏ విధంగా వెళ్లాలో ఈ ట్రక్కులకు దారి చూపిస్తున్నారు. అలాగే ఈ టోటల్ ఇన్సిడెంట్ పైన ఇంకో థియరీ కూడా ఉంది. అదేమిటంటే, ఇది ట్రంప్ అండ్ ఇజ్రాయెల్ కలిసి చేసిన కుట్ర కావచ్చు అని. అలా ఎందుకు అంటే, ఇజ్రాయిల్ గాజాలో ఉన్న హమాస్ ఉగ్రవాదులపైన దాడి చేస్తున్నప్పుడు ఈ స్పెయిన్ చాలా ఎక్కువగా మాట్లాడింది. ఇజ్రాయెల్ పైన యాక్షన్ తీసుకుంటాము, ఇజ్రాయెల్ చేస్తుంది కరెక్ట్ కాదు, ఇజ్రాయిల్ నరసంహారం చేస్తుంది, మేము భవిష్యత్తులో ఇజ్రాయెల్తో పనిచేయము, ఇజ్రాయెల్కి వెపన్స్ ప్రొవైడ్ చేయము, ఏ దేశం అయితే ఇజ్రాయెల్తో కలిసి బిజినెస్ చేస్తుందో ఆ దేశంతో మేము ఎటువంటి ట్రేడ్ చెయ్యము అని ఈ స్పెయిన్ గవర్నమెంట్ చాలా స్ట్రాంగ్గా కండెమ్ చేసింది. ఆ సమయంలోనే ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ బెంజమిన్ నేతన్యాహు స్పెయిన్ ప్రైమ్ మినిస్టర్కి చాలా క్లియర్గా వార్నింగ్ ఇచ్చారు, నువ్వు ఇప్పుడు ఏమైతే చేస్తున్నావో దానికి ఖచ్చితంగా అనుభవిస్తావు అని. అయితే ఈ స్పెయిన్ అక్కడితో ఆగకుండా ట్రంప్తో కూడా గొడవ పెట్టుకుంది. ట్రంప్ ఇరాన్ పైన యుద్ధాన్ని ప్రకటించినప్పుడు ఒక సమయంలో అమెరికన్ ఫైటర్ జెట్లు స్పెయిన్లో దిగి రీఫ్యూయల్ చేసుకోవాల్సి వచ్చింది. అయితే ఆ విషయం పైన కూడా ఈ స్పెయిన్ ప్రైమ్ మినిస్టర్, మేము ఇరాన్ పైన దాడిని సమర్థించాము కాబట్టి ఇరాన్పై దాడి చేసే అమెరికన్ గవర్నమెంట్కి, అమెరికన్ సైనికులకు మేము సహాయం చేయము అంటూ ఆ ఫైటర్ జెట్ ల్యాండింగ్ని రిజెక్ట్ చేశారు.
అప్పుడు ట్రంప్ కూడా దీనికి నువ్వు అనుభవిస్తావు అంటూ స్పెయిన్కి డైరెక్ట్గా వార్నింగ్ ఇచ్చాడు. అలాగే ఈ మొరాకో అనేది ముస్లిం కంట్రీ. ఈ కంట్రీతో ఇజ్రాయెల్ అండ్ అమెరికా రీసెంట్గా మంచి సంబంధాలు పెట్టుకున్నారు. ఏబ్రహాం అకార్డ్స్ని మొరాకో ఒప్పుకుంటే, అంటే ఇజ్రాయెల్ దేశాన్ని మొరాకో రికగ్నైజ్ చేస్తే మీకు బెనిఫిట్ అవుతుంది అని ఈ మొరాకో గవర్నమెంట్ని ఇజ్రాయెల్ అండ్ అమెరికా కన్విన్స్ చేశారు. వాళ్ళు చెప్పినట్టుగానే మొరాకో ఇజ్రాయెల్ని సపోర్ట్ చేయడం మొదలుపెట్టింది. యూఏఈ తర్వాత ఏబ్రహాం అకార్డ్స్ని సైన్ చేసిన దేశం ఈ మొరాకో. అందుకే ఇప్పుడు ఇజ్రాయెల్ అండ్ అమెరికా మొరాకో దేశాన్ని బ్లేమ్ చేయట్లేదు, స్పెయిన్ని ట్రోల్ చేస్తున్నారు. స్వయంగా ఇప్పుడు ట్రంప్ చెప్పేది ఏమిటంటే, చూసారా స్పెయిన్ పరిస్థితి ఎలా మారిందో చూస్తున్నారా? ఇల్లీగల్ ఇమిగ్రేషన్ అనేది చాలా పెద్ద సమస్య. నేను మన మెక్సికో బార్డర్లో అతిపెద్ద వాల్ కట్టకపోతే అమెరికా పరిస్థితి కూడా ఇలాగే అయ్యేది అంటూ తనను తాను పొగుడుకుంటున్నాడు. ఈవెన్ వైస్ ప్రెసిడెంట్ జేడీ వ్యాన్స్ కూడా థ్యాంక్ గాడ్ మనము ట్రంప్ను ఎన్నుకున్నాము, లేకపోతే మన పరిస్థితి స్పెయిన్ లాగా మారేది అంటూ ట్వీట్ చేశాడు. ఇక ఇలాన్ మస్క్ అయితే కంప్లీట్ డిఫరెంట్ లెవెల్లో ఉన్నాడు. అతను ఒక జాంబీ మూవీ సీన్ని పోస్ట్ చేసి ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఈ విధంగా యూరప్ మొత్తాన్ని ఇన్వైట్ చేయబోతున్నారు అని చెప్తున్నాడు. ఇక ఇజ్రాయెల్ విషయానికి వస్తే వీళ్ళు డైరెక్ట్గా మాట్లాడతారు. ఇప్పుడు ఇజ్రాయెల్ ప్రజలు స్పెయిన్ దేశాన్ని మేము గాజా పైన దాడులు చేస్తున్నప్పుడు, మమ్మల్ని మేము కాపాడుకుంటున్నప్పుడు మీరు హ్యూమన్ రైట్స్ గురించి, జీనోసైడ్స్ గురించి చాలా రకరకాలుగా మాట్లాడారు కదా, ఇప్పుడు మీ పరిస్థితి ఎలా మారిందో చూడండి. మాకు నీతులు చెప్పిన మీరు మిమ్మల్ని మీరు కాపాడుకునే పరిస్థితిలో కూడా లేరు అంటూ ట్రోల్ చేస్తున్నారు. ఇక్కడ బెంజమిన్ నెతన్యాహు తను చెప్పినట్టే స్పెయిన్ పైన పగ తీర్చుకున్నాడు. ఓవరాల్గా మొరాకోలో ఉన్న 60,000 మంది ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఒక్కసారిగా స్పెయిన్ పైన ఇన్వైట్ చేయడం వెనుక ట్రంప్, ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ బెంజమిన్ నెతన్యాహు అండ్ మొరాకో దేశ గవర్నమెంట్ హస్తం ఉంది అని చెప్తున్నారు. దీనివల్ల వీళ్ళకేంటి బెనిఫిట్ అంటే, ఇన్ని రోజులు ఈ యూరప్ అమెరికాకు అగెన్స్ట్గా మాట్లాడింది. ఇప్పుడు ఈ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఇష్యూ ఎంత సీరియస్ అనేది వీళ్ళకు తెలిస్తే వీళ్ళు మళ్ళీ అమెరికా కాళ్ళ దగ్గరికి వెళ్లాల్సి వస్తుంది. ఆల్రెడీ ఈ విషయం పైన యూరోపియన్ దేశాలు ఒక ఎమర్జెన్సీ మీటింగ్ పెట్టాయి. మీలో తెలియని వాళ్ళకి చెప్తున్నాను, యూరప్లో మీరు ఒక దేశంలోకి ఎంటర్ అయితే మిగతా దేశాలని చాలా ఈజీగా యాక్సెస్ చేయొచ్చు. ఆ దేశాలకు ప్రాపర్ బార్డర్ ఉండదు. యూరోపియన్ యూనియన్లో డిఫరెంట్ కంట్రీస్ ఉన్నప్పటికీ ఇదంతా కూడా ఒకే దేశంలాగా ఉంటుంది. ఎటువంటి వీసా, పాస్పోర్ట్లు చూపకుండా ఒక దేశం నుంచి ఇంకో దేశానికి ఈజీగా ట్రావెల్ చేయొచ్చు. అందుకే ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఎలాగైనా చేసి ఏదో ఒక దేశంలోకి ఎంటర్ అవ్వాలి, ఆ తర్వాత యూరప్లోని ఏ దేశానికైనా వెళ్ళిపోవచ్చు అనే ఆలోచనతో వీళ్ళు తమ ప్రాణాలని కూడా రిస్క్లో పెడతారు. స్పెయిన్లో ఎంటర్ అయిన వాళ్ళు అక్కడి నుంచి పోర్చుగల్, జర్మనీ, ఇటలీ, ఫ్రాన్స్ ఇలా మిగతా అన్ని దేశాలకు ఈజీగా వెళ్ళిపోవచ్చు. అందుకే ఇప్పుడు ఇటలీ గవర్నమెంట్ మేము స్పెయిన్ నుంచి వచ్చే ప్రజల్ని అంత ఈజీగా యాక్సెప్ట్ చేయము, ప్రాపర్ డాక్యుమెంట్స్ చూపాలి అంటూ ఒక రూల్ని తీసుకువచ్చింది. అండ్ మిగతా దేశాల్లో కూడా ఇదే పని చేసే అవకాశం ఉంది. ప్రజెంట్ స్పెయిన్ ప్రభుత్వం ఈ సయోటా అండ్ మెలిలా సిటీస్లో మిలిటరీని దింపి తమ ప్రాంతాల్లోకి వచ్చిన ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అందరినీ తిరిగి పంపించే ప్రయత్నం చేస్తున్నారు. వీళ్ళు ఇప్పుడు ఆ దేశపు కోర్టు ఇచ్చిన తీర్పును కూడా ఏమాత్రం పట్టించుకోవట్లేదు. హ్యూమన్ రైట్స్ని, లా అండ్ ఆర్డర్ని పక్కన పెట్టి పోలీసులకు ఫుల్ పవర్ ఇచ్చి ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అందరినీ వెనక్కి తరుముతున్నారు. మొత్తంగా ట్రంప్, నెతన్యాహు దెబ్బకి స్పెయిన్ తమ న్యాయ వ్యవస్థకి అగెన్స్ట్గా యాక్షన్ తీసుకోవడం మొదలుపెట్టింది. కేవలం స్పెయిన్ మాత్రమే కాదు, ఇల్లీగల్ ఇమిగ్రేషన్ సమస్య వల్ల మొత్తం యూరపే డేంజర్లో పడింది. ప్రజెంట్ మీరు చూసుకుంటే స్పెయిన్లో 5 లక్షల మంది ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఉన్నారు, జర్మనీలో 5 లక్షల మంది ఉన్నారు, ఫ్రాన్స్లో దాదాపు 3 లక్షల మంది ఉన్నారు. ఇలా ఈ యూరప్ మొత్తం ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఎక్కువగా రావడంతో ఆ దేశాల డెమోగ్రఫీ మారిపోయింది. ఒకప్పుడు ఎంతో పీస్ఫుల్ అండ్ బ్యూటిఫుల్గా ఉన్న యూరప్లో క్రైమ్స్ విపరీతంగా పెరుగుతున్నాయి. ఉదాహరణకి మీరు లండన్ని చూసుకోండి. యూకేలో లండన్ ప్రాంతానికి వెళ్తే ఒకప్పుడు అడ్వాన్స్ సిటీలో మీకు ఇప్పుడు కనిపించదు, ఏదో పాకిస్తాన్లో తిరుగుతున్నట్టుగా కనిపిస్తుంది. రాబోయే కొన్ని సంవత్సరాల్లోనే ఈ యూరప్ మిడిల్ ఈస్ట్ దేశాల కంటే వరస్ట్గా మారబోతుంది. యూరప్ ఇప్పుడు ఇంత డెవలప్డ్గా, ఇంత రిచ్గా ఉండేందుకు కారణం వాళ్ళు మన దగ్గర నుంచి దోచుకున్న సంపద. వాళ్ళు చేసిన పనికి ఇప్పుడు కర్మని అనుభవిస్తున్నారు అంటూ కూడా చాలామంది చెప్తున్నారు. అండ్ యూరోపియన్ దేశాలు మిడిల్ ఈస్ట్ దేశాలపైన అనేక దాడులు కూడా చేశారు. బహుశా ఈ కర్మను కూడా ఇప్పుడు వీళ్ళు అనుభవిస్తున్నారు కావచ్చు. ఈ హోల్ టాపిక్ గురించి మీరేమనుకుంటున్నారు? యూరప్ పతనం ఈ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ కారణంగా మొదలైంది అంటారా? మన దేశంలో ఉన్న బంగ్లాదేశ్, మయన్మార్ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ విషయంలో మనం కూడా ఎటువంటి యాక్షన్ తీసుకుంటే బాగుంటుంది? యూరప్లో లాగే మన దేశంలో కూడా
అత్యధికంగా క్రైమ్స్ జరగడానికి కారణం బంగ్లాదేశ్ నుంచి వస్తున్న ఇల్లీగల్ ఇమిగ్రెంట్సే. కొన్ని రిపోర్ట్స్ ప్రకారం ప్రజెంట్ మన దేశంలో దాదాపు 4 కోట్ల కన్నా ఎక్కువ మంది ఇల్లీగల్ బంగ్లాదేశీ ఇమిగ్రెంట్స్ ఉన్నారు. వాళ్ళు ఎప్పటికైనా మన దేశ సెక్యూరిటీకి ప్రమాదమే. వాళ్ళ విషయంలో మోడీ ప్రభుత్వం ఎటువంటి యాక్షన్ తీసుకుంటే బాగుంటుంది? మీ ఆలోచనల్ని కింద కామెంట్లో చెప్పండి. మొత్తంగా ఇవే ఈ వీడియోకి సంబంధించిన పూర్తి విషయాలు. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ చెప్తున్నాను, నచ్చితేనే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అది మీకు కంప్లీట్లీ ఫ్రీయే. కానీ మీరు చేసే ప్రతి ఒక్క లైక్ అండ్ సబ్స్క్రిప్షన్ మాకు మరిన్ని వీడియోస్ చేయడానికి ఒక మోటివేషన్లా ఉంటుంది. రాబోయే వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అండ్ జై హింద్, జై భారత్, భారత్ మాతాకి జై.